అతి చేరువుగా ఉంటాం. ఆ ప్రాంతంలో మరి ఒక డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం నిర్ణయించడం, ఆ డంపింగ్ యార్డు కూడా అటు కాకినాడ నుంచి ఇటు రాజమండ్రి వరకు కూడా ఎక్కడెక్కడైతే ఉందో మున్సిపాలిటీ చెత్త కానీ గ్రామాల్లో ఉన్నటువంటి చెత్త కానీ తీసుకుని వచ్చి అక్కడ డంపింగ్ చేసి దాని నుంచి విద్యుత్తుని ఉత్పత్తి చేయాలని మరి ప్రభుత్వం నిర్ణయించి, ఆ నిర్ణయం మేరకు గత 2-3 నెలల నుంచి కూడా స్థానిక కాపురం సర్పంచ్ పైన తీవ్రమైన ఒత్తిడి తీసుకొచ్చి అటు ఎంఆర్ఓ దగ్గర నుంచి ఈఓపీఆర్డీ దగ్గర నుంచి పంచాయతీ సెక్రటరీ దగ్గర నుంచి అందరూ కూడా తీర్మానం ఇవ్వమని, అనుకూలంగా ఇవ్వమని మరి వారిని ఒత్తిడి తీసుకురావడం, అయినా ఒత్తిడికి లొంగకపోవడంతో ప్రభుత్వం ఏదో రకంగా దీన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించి దానికి అనుగుణంగానే మరి మొన్ననే మరి ఎవరైతే మున్సిపల్ శాఖ మంత్రి ఉన్నారో వారు నారాయణ గారు ఇక్కడికి రావడం, ఆ స్థలాన్ని పరిశీలించడం, ఆయన స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. ఇటు రాజమండ్రి నుంచి ఇటు కాకినాడ వరకు ఉన్నటువంటి చెత్త అంతా కూడా తీసుకొచ్చి ఇక్కడ డంపింగ్ యార్డులో ఇక్కడ చేస్తాం, ఇక్కడి నుంచి విద్యుత్తుని ఉత్పత్తి చేస్తామని. ఇక్కడ ప్రజలందరికీ కూడా ఒకటే చెప్తా ఉన్నా, అనపర్తి గ్రామం నుంచే డైలీ వచ్చే గ్రామ పంచాయతీ నుంచి వచ్చే చెత్తే సుమారు 25 ట్రాక్టర్లు ఉంటుంది. అది అటు కాకినాడ నుంచి ఇటు రాజమండ్రి నుంచి మరి జిల్లా వ్యాప్తంగా మరి వచ్చిన చెత్త అంటే ఎన్ని వందల లారీలు అవుతుందో ఒక్కసారి ప్రజలందరూ కూడా ఆలోచించండి. అంతేకాదు ఆ వచ్చిన చెత్త కూడా ముఖ్యంగా మరి ఒకేసారి అంతా కూడా అన్లోడింగ్ జరగదు. ఇటు ఏమైతే మరి లోడింగ్ తోటి వచ్చినాయో అవన్నీ కూడా రోడ్ల మీద ఇటు బలభద్రపురం దాటి అటు దొంతమూరు దాటి అక్కడి వరకు కూడా మరి ఇవన్నీ కూడా స్టాగ్నేట్ అయ్యి ఉంటాయి. ఇవన్నీ ఎప్పుడైతే స్టాగ్నేట్ అయ్యాయో అక్కడ ఉన్నటువంటి పక్కన ఉన్నటువంటి ప్రజలకు, ముఖ్యంగా ఎవరైతే వ్యాపారాలు చేస్తూ హోటల్స్ కానీ లేదంటే చిన్న చిన్న బడ్డీ కొట్లు కానీ మరి ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా కంటిన్యూగా అక్కడే కూర్చుంటారు. వారందరికీ కూడా ఈ చెత్త నుంచి వచ్చే ఈ మున్సిపాలిటీ చెత్త అంటే మీకు తెలియదే ఉంది, పంచాయతీల నుంచి వచ్చేది రకరకాలు ఉంటాయి. వీటి వల్ల వచ్చే ఇన్ఫెక్షన్ అవ్వనివ్వండి, లేదంటే వర్షాకాలం ఆ వెహికల్స్ అలా వెళ్తుంటే వర్షం పడి అందులో కొంత మురుగు వచ్చేసి ఆ రోడ్ల మీద పడితే మరి ఇన్ఫెక్షన్ ఏ రకంగా మరి ప్రబలుతుందో మరి మనం అందరం కూడా ఒక్కసారి ఆలోచించాలి. ముఖ్యంగా డయేరియా కానీ లేదంటే కలరా లాంటి వ్యాధులు కానీ డెంగ్యూ లాంటి వ్యాధులు కానీ ఇటువంటి ఇప్పటికే చాలా ఎక్కువగా ఉంటున్నాయి. అటువంటిది ఇటువంటి మరి పరిస్థితి కానీ వస్తే ప్రజలందరూ కూడా ఎప్పుడూ కూడా ఏదో రకమైన వ్యాధితోటే బాధపడడం జరుగుతుంది. మరి ఇటువంటి కార్యక్రమం ఎట్టి పరిస్థితుల్లోనూ జరగకూడదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆలోచించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఆల్రెడీ సోషల్ మీడియాలో కూడా మరి అటు బలభద్రపురం కానీ ఇటు కాపువరం కానీ వీరందరూ కూడా మరి సోషల్ మీడియాలో కూడా పెట్టడం జరిగింది. ఇటు మన ప్రాంతానికి చాలా హానికరం ప్రభుత్వం చేసే పని అని. దీంతో చేసే ఇంకా వేరే చేయడానికి దారి లేక స్థానిక శాసనసభ్యుడు శ్రీ రామకృష్ణారెడ్డి గారు యూటర్న్ తీసుకున్నారు. ఇప్పటి వరకు కూడా ఎంఆర్ఓలు ఎండిఓలు లేదంటే ఈఓపీఆర్డీ పంచాయతీ సెక్రటరీ వీళ్ళు ఎవరు కూడా చెప్పలేదు నాకు. ఇది 2 నెలల నుంచి కూడా ఈ తతంగం జరుగుతుంటేని ఇది ఎక్కడన్నా నమ్మశక్యం? ఒక్కసారి ఆలోచించండి. అంటే ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత వస్తుంది. ఈ వ్యతిరేకత తట్టుకుంటానికి ఆయన గారు నిన్న ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అబ్బాయి నేను చాలా వ్యతిరేకం, దీనికి నాకు తెలియకుండానే అధికారులు చేశారు కలెక్టర్ గారు అని. అసలు ఇక్కడ ఒక చిన్న విషయం రామకృష్ణారెడ్డి గారిని అడుగుతా ఉన్నా, మీ హయాంలో వచ్చిన అధికారులు మీ అధికారులు మీకు చెప్పకుండా ఒక ఎంఆర్ఓ కానీ ఎండిఓ కానీ పంచాయతీ సెక్రటరీ కానీ కలెక్టర్ కానీ మీ నియోజకవర్గంలో మీకు తెలియకుండా సాక్షాత్తు ఆఖరికి మంత్రి గారు పర్యటనకు వచ్చారే ఈ స్థలం పరిశీలించడానికి, మరి వచ్చినా కూడా మీకు తెలియకుండా వాళ్ళు వచ్చారంటే ఇక్కడ ఒకటే విషయం, మరి మీరు చెప్పిందే ఒకవేళ నిజమైతే మరి మిమ్మల్ని ఒక ఎమ్మెల్యే అనుకుంటున్నారో ఒక దద్దమ్మ అనుకుంటున్నారో అది మీకే తెలియాలి. అంటే ఒక చేతగాని దద్దమ్మ ఏదైనా చెప్పినా ఒకటే చెప్పకపోయినా ఒకటే అని వాళ్ళు ఆఖరికి మీ ఎంఆర్ఓలు మీ ఎండిఓలు వీళ్ళే నిర్ణయించుకుని ఉంటారు. ఎంచేతనంటే
మంత్రి గారు పర్యటనకు వస్తే స్థానిక ఎమ్మెల్యేకి తెలియకుండా ఎక్కడ ఉండదు ఏ రాష్ట్రంలోనూ. అంతేకాకుండా స్థానిక పోలీసులకు తెలుస్తుంది. ఇవన్నీ తెలిసినా కూడా మీరు ప్రజల్లోంచి ఎప్పుడైతే వ్యతిరేకత స్టార్ట్ అయిందో యూటర్న్, మీకు ఎప్పుడు యూటర్న్ మీ పార్టీకి కానీ లేకపోతే మీ నాయకుడు చంద్రబాబు నాయుడు కానీ ఎవరికైనా, మీ పార్టీ అంటే మీ మాజీ పార్టీ ఏదైనా సరే, ప్రజెంటు వేరే పార్టీలో ఉన్నా అది కూడా మీ పార్టీయే కాబట్టి మీకు యూటర్న్ తీసుకుంటాం అన్నది మీకు సామాన్యమైన విషయమే, అది రొటీన్. అందుగురించే ఈ రకంగా చెప్తున్నారు. ప్రజల్ని మోసం చేయడానికి మాత్రం ప్రయత్నం చెయ్యొద్దు. ఏది ఏమైనా అక్కడ ఇటువంటి ఫ్యాక్టరీ నిర్మాణం చేపట్టి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి చెత్తను తీసుకొచ్చి అక్కడ పోసి ఈ చుట్టుపక్కల ప్రాంత ప్రజలకు, ముఖ్యంగా అనపర్తి నియోజకవర్గ ప్రజలకి ఎప్పటికైనా సరే వాళ్ళకి హాని జరిగేలా కానీ మీరు కానీ మీ ప్రభుత్వం కానీ ప్రయత్నం చేస్తే ప్రజల నుంచి వచ్చే తిరుగుబాటుని మీరు చవి చూడవలసి వస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అంతేకాకుండా ఎప్పుడూ కూడా ఎదరవాళ్ళ మీద నెపం నెట్టేయడానికి మీకు చాలా వెన్నతో పెట్టిన విద్య. నిన్ననే మాట్లాడుతూ ఏదో గ్రాసిమ్ ఇండస్ట్రీస్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మరి పర్మిషన్ ఇచ్చారన్నారు. ఒక్కసారి ఆలోచించండి, అది ఎవరు హయాంలో వచ్చింది? ఇంకో సాక్షాత్తు ఒక జీవో మీ హయాంలో వచ్చిందే. ఇది ఎప్పుడు 5వ తారీఖు ఫిబ్రవరి 2019. అప్పుడు అధికారంలో ఉన్నది ఎవరు? మీ ప్రభుత్వం. మీ ప్రభుత్వం ఇచ్చిన జీవో ఒక్కసారి చూసుకోండి, కావాలంటే కాపీ పంపించమంటే పంపిస్తాను. అందులో ఏముంది? ఏమైతే కేపీఆర్ ఇండస్ట్రీస్ వారికి ఉందో 243 ఎకరాలు దాన్ని గ్రాసిమ్ ఇండస్ట్రీస్కి బదలాయిస్తూ, అదేవిధంగా ఫ్యాక్టరీని కూడా అంతకుముందు కేపీఆర్ ఇండస్ట్రీస్కి 900 కోట్లు వ్యయంతో నిర్మించడానికి పర్మిషన్లు ఉంటే మీ ప్రభుత్వం దాన్ని అప్పుడు 2700 కోట్లకి 3 ఫేజుల్లో దీన్ని నిర్మాణం చేయడానికి పర్మిషన్ ఇచ్చిన విషయం వాస్తవా, అవునా కాదా? ఎందుకు మళ్ళీ కళ్ళబొల్లి మాటలు, అబద్ధాలు? ఇవన్నీ కూడా ప్రజల్ని నమ్మించడానికి మీరు చేసే ప్రయత్నాలు. అంటే అందరికీ తెలుసు, ప్రజలందరికీ కూడా అబద్ధాలు చెప్పి మొన్న ఎలక్షన్లో మరి లాభం పొందారు. ప్రజల్ని కొంచెం పాపం వాళ్ళని నమ్మించి. కానీ అబద్ధాలు ఎల్లకాలం నిలబడో. ఆల్రెడీ ప్రజల్లో తిరుగుబాటు స్టార్ట్ అయింది. అవన్నీ మీరే చూస్తారు, అది వేరే విషయం. చూడండి, ఇప్పుడు చెప్పండి, ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఈ పర్మిషన్లు ఇచ్చినాయి? సాక్షాత్తు ఇక్కడ ఉన్నటువంటి విలేకరు సోదరులకే నేను అందిస్తున్నాను. అంతేకాకుండా మీ ప్రభుత్వంలో ముఖ్యంగా మీ మంత్రి గారు బలభద్రపురం గ్రామంలో కాపవరం గ్రామానికి సంబంధించిన 12 ఎకరాలకి డంపింగ్ యార్డ్ని, అక్కడ ఒక విద్యుత్ కేంద్రాన్ని నిర్మించడానికి ప్రయత్నం చేయడానికి ఆయన విజిట్కి రావడం, సాక్షాత్తు మరి మీ పార్టీకి అనుకూలమైనటువంటి పత్రిక ఈనాడు పేపర్లోనే వచ్చింది. చూడండి, ఇన్ని జరుగుతున్నా నాకు తెలియదు అని చెప్పడం అంటే ఎవరిని మోసం చేస్తారు? ఏంటంటే 2 నెలల నుంచి ఇవన్నీ జరుగుతున్నా మీకు తెలియదా? కనీసం పంచాయతీలో ఏదైనా బిల్లు శాంక్షన్ అవ్వాలన్నా కూడా ఎమ్మెల్యే గారి పర్మిషన్ లేకుండా చెయ్యమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సర్పంచులందరినీ కూడా ఎంతో బాధ పెడుతున్నారు మీ సెక్రటరీలు, మీ హయాంలో వచ్చిన సెక్రటరీలు, అంటే మీ ఆర్డర్. అటువంటిది ఇంత మేజర్ ప్రాజెక్టు ఆ గ్రామంలో నిర్మించేటప్పుడు మీకు తెలియదా? మీకు చెప్పలేదా? ఎందుకండి ఎవరిని మోసం చేస్తారు మీరు? ఎన్నిసార్లు అబద్ధాలు చెప్తారు? మీకు ఒకటే చెప్తా ఉన్నా, ఆ సర్పంచ్ని ఎంత ఒత్తిడి తీసుకొచ్చారో ఎంఆర్ఓ, అదేవిధంగా పంచాయతీ సెక్రటరీ, ఆర్డీఓ, వీళ్ళు ఎన్నిసార్లు ఫోన్ చేశారో. మీరు ఎలాగ అధికారంలో ఉన్నారు కదా, సర్పంచ్కి ఎన్నిసార్లు ఫోన్ చేశారో ఆ కాల్ లెటర్ తెప్పించుకు చూడండి, మీకే తెలుస్తుంది. ఆ కాల్ లెటర్ పొట్టిన సరదాగా ఫోన్ చేయరు కదా ఆర్డీఓ. అంటే ఈ పర్మిషన్కి ఏదో రకంగా నీవు పంచాయతీ తీర్మానం చెయ్యని తీరామోసి మరి సర్పంచ్ ఏదైతే గ్రామ సభ నిర్వహించి కానీ నేను ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా పర్మిషన్ నేను ఇవ్వను పంచాయతీ నుంచి అని గ్రామ సభ నిర్వహించడానికి ఈ రోజున మరి పూనుకుంటే
మరి పోలీసు అధికారులతోటి అదేవిధంగా పంచాయతీ అధికారులతోటి కూడా ఆ గ్రామ సభ జరగకుండా అడ్డుకుంటాం వాస్తవం కాదా? ఆ గ్రామ ప్రజలకు తెలియదా? ఆ గ్రామం వెళ్ళి ఎవరినైనా చెప్తారు. ఆల్రెడీ ఆ గ్రామస్తులందరూ కూడా అక్కడికి వచ్చి వాళ్ళ సంతకాలు కూడా చేయడం జరిగింది దీనికి వ్యతిరేకంగాను. మరి ఇన్ని చేసి కూడా ఈ రోజున ఏదో అబద్ధాలు కళ్ళబొల్లి మాటలు చెప్పడం అంటే మీ గురించి అంటే ఇంకా ఒకటే చెప్పాలనుకుంటున్నాను నేను. మీకు తెలియకుండా ఇవన్నీ జరుగుతున్నాయంటే మీకు చెప్పినా ఒకటే చెప్పకపోయినా ఒకటే ఒక దద్దమ్మ ఎమ్మెల్యే అని వాళ్ళందరూ అనుకుంటున్నారని అనుకోవాలి. స్వయంగా మీ నోటంటా వచ్చినాయే అంటే ఒక చేతగాని ఎమ్మెల్యే అని మిమ్మల్ని మీరు చెప్పుకుంటున్నారు. ఇక్కడ ఒకటే చెప్తా ఉన్నాను, ప్రభుత్వానికి ముందుగా విజ్ఞప్తి చేస్తున్నా, ఏదైనా ఇటువంటి ఫ్యాక్టరీ నిర్మాణం చెయ్యాలంటే సముద్ర తీరంలోకి వెళ్ళండి, అక్కడ కట్టండి. లేదంటే SEZకి వెళ్ళండి. లేదంటే ఎక్కడైనా సరే ఫారెస్ట్ ఏరియాలో అటవీ ప్రాంతంలో ప్రజలు ఎవరు కూడా అక్కడ కూడా ప్రజలకు ఎవరికి ఇబ్బంది లేకుండా ప్రజలు ఎక్కడా లేని ప్రాంతాన్ని చూసి అక్కడ ఏర్పాటు చేయండి. అంతేగాని ప్రజల మధ్య ఇక్కడ ఇవి ఏర్పాటు చేసి ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడతామంటే మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఒప్పుకోదు, ఊరుకోదని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఇక్కడితో నేను వినిపిస్తున్నాను. థ్యాంక్ యూ. మరి ఎమ్మెల్యే గారు ఎంత ప్రయత్నం చేశాడా అన్నది ఈ విషయాన్ని బట్టే తెలుస్తుంది. ఏదో చూడండి సామభేద దాన దండోపాయ అన్నట్టుగానే అన్ని రకాలుగానే అయిపోయింది. చివరకు లాస్ట్ అండ్ ఫైనల్ గ్రామ సభ, అది కూడా గ్రామ సభలో ఇది వ్యతిరేకంగా వస్తుందని అది కూడా క్యాన్సిల్ చేసి నిన్న మాత్రం ఎమ్మెల్యే గారు యూటర్న్ తీసుకున్నాడు. యూటర్న్ బాబులాగే ఈయన యూటర్న్ ఎమ్మెల్యే యూటర్న్ తీసుకున్నాడు. ఒకప్పుడు పాపం ఈయన ఎమ్మెల్యే గారు అనేవాడు, నాకు ఇప్పటికీ గుర్తే, నన్ను చాలాసార్లు చాలా రకరకాల పేర్లతోటి చాలా రకంగా వ్యంగ్యంగా అయ్యి మాట్లాడు. మరి తోటి అధికారులు 2 నెలల నుంచి ఇంత మేజర్ ప్రాజెక్టుకి ఎలాగా జరిగినా కూడా మరి ఆయన చెప్పలేదు అంటే, ఆయనకి నాకు తెలియలేదు అంటే ఈయన ఒక చేతకాని ఎమ్మెల్యే అనుకోవాలా, ఒక దద్దమ్మ అనుకోవాలా? ఈయన ఒక ఎమ్మెల్యే కింద ఒకవేళ ఈయన తీసుకొచ్చిన అధికారులే ఈయన గుర్తించడం లేదా, అది ఆయనే గుర్తించుకోవాలి. ఏది ఏమైనా ఒకటే చెప్తా ఉన్నా, ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా అక్కడ ప్లాంట్ పెడితే మాత్రం ప్రజల తీవ్ర ఆగ్రహాన్ని మీరందరూ కూడా చవి చూడవలసి వస్తుంది. ఈ ప్లాంట్ నిర్మాణం ఆపు చేయడానికి ఎంతవరకైనా పోరాటానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల మద్దతుతోటి సిద్ధంగా ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.